మంచిది. మరొకసారి మీ ఎదుట ఇటు విధమైన సమయాన్ని గడుపుటకు దేవుడు చూపిన గొప్ప ఈ అవకాశాన్ని బట్టి, అనుమతిని బట్టి కన్న తండ్రిని దేవాతి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చక్కగా దేవుని వాక్యమును ఆలోచన చేయటానికి మనం లేఖనాలకు వెళదాం. గడిచిన వారం మనం ఆరాధన గురించి పరిచయాన్ని విన్న మొదటి భాగం, పరిచయము. ఇప్పుడు ఆరాధన అంటే ఏమిటో, ఈ ఆరాధన అన్నది ఎవరి మధ్య జరిగిన సంభాషణ అని ఈరోజు విందాం. ఆరాధన గూర్చిన సంభాషణ ఎవరి మధ్య జరిగింది అన్నది ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ పాఠంలోనికి మనం ప్రవేశించుదాం. తలల వంచండి, కళ్ళమయండి. సర్వాధికారి అయిన ప్రభువా స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మ నడిపింపు చేత మీ ఎదుట కూర్చుని ఉన్నాం. దేవుని యందుండి క్రీస్తునందు, దేవుని ఎదుట క్రీస్తునందుండి పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తున్నాము నాయన. నీ పిల్లలు ఈ మాటలందరూ విని మేలు పొందుకొని సరిచేయబడి ఏది సత్యమో ఎరిగి నడుచుటకు కృపనిమ్మని క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆరాధన యావత్తు ప్రపంచమంతా కూడా ఆరాధన అంటే మక్కువ ఎక్కువగా కనిపిస్తుంది సంఘాల్లో. ప్రతి ఒక్క సంఘాల్లో మ్యాక్సిమం మనకి కనపడుతూనే ఉంటుంది. అయితే చాలా త్వరగా మనం పాఠంలోకి వెళదాం. అసలు ఆరాధన అన్నది బైబిల్లో మనకి ఎక్కడ కనబడుతుంది, ఎవరి మధ్యన ఈ కాన్వర్జేషన్, ఈ సంభాషణ జరిగింది అన్నది మనం ఒక్కసారి లేఖనాలలోకి మనం వెళ్ళి ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరెవరి మధ్య ఆరాధన గురించి జరిగింది అని ఒక్కసారి చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము మనకి 19వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం రాసుకోండి. ఇదే మన యొక్క మూలపాఠం. దీన్ని మనం ఆలోచిస్తున్నాం. 19 నుంచి చూద్దాం ఒకసారి. ఈ మాట మనం చదువుదాం. ఇక్కడ, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇది సంభాషణ సందర్భం. ఎవరెవరు? యేసు క్రీస్తు ప్రభువారు, సమరయ స్త్రీ. సమరయ స్త్రీ. ప్రియులారా, మీరు ఒకసారి కూడా ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సమరయ స్త్రీ గురించి ఇప్పటికీ క్రైస్తవ లోకములో ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేశారు, ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడారు, ఎవరికి ఏమనిపించిందో వారు మాట్లాడారు, ఎవరికి నడిపిని బట్టి వారు మాట్లాడేశారు. నేను దేనికి కాదనడం లేదు, కానీ నేను బైబిల్లో ఏముందో
అందులో ఏది కలపకుండా, ఏది చెరపకుండా, నా సొంత వ్యాఖ్యానం కాకుండా ఏముందో ఆ వాక్యాన్ని వినగొట్టే మాట్లాడతాను తప్ప దయచేసి వేరే భావాన్ని మాత్రం, వేరే లేని భావాలు మాత్రం ఇందులో చొప్పించడానికి అస్సలు ప్రయత్నం చేయను. మీరు కూడా అదే ప్రయత్నం చేయండి. నేర్చుకోవటం మంచిది. ఎందుకు తెలుసా? ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములకు ఒకటి కలిపినా ఒకటి తీసినా చాలా పెద్ద శిక్ష పడిపోతుంది. అది నాకు వద్దు, మీరు కూడా కోరుకోకండి. కాబట్టి ఏముందో, ఏమి రాయించారో దాన్ని మనం ఆలోచించుదాం. నీకు అర్థమైతే అర్థమైనట్టు చెప్పాలి, అర్థం కాకపోతే దాన్ని అర్థమయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాలి. కానీ ఏది తోస్తే అది ఇప్పటికే సమాజంలోకి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఒక సత్యం వెళ్ళకముందే అసత్యం ఈ ప్రపంచాన్ని అలుముకుంది. కాబట్టి ఈ అసత్యం అలుముకున్న ఈ పరిస్థితుల సమయంలో సత్యాన్ని స్థాపించటం చాలా కష్టం ప్రియులారా. కానీ ఈ చిరు ప్రయత్నముగా మీరు ఆలకిస్తే, మీరు దాన్ని ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుందని నా ఆశ ప్రియులారా. రైట్, ఈ ఆరాధన అన్నది ఎవరి మధ్య జరిగింది ఇది అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువు వారు, రెండు సమరయ స్త్రీ అంతే, మూడోసారి కూడా. ఇంకా దానికి ఏ కొసరలు లేవు, ఏ ఒక యాడింగ్లు లేవు. మీరు ఏది పెట్టుకోండి అది పెట్టుకోండి, బైబిల్ ఉన్నదే మాట్లాడుకుందాం మనం. రైట్, అయితే ఏం జరిగింది వీళ్ళిద్దరి ఈ మధ్యనంటే జరిగిన విషయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మిట్ట మధ్యాహ్న వేళ ఆ ప్రాంతానికి ఆయన వచ్చారండి. ఆయన ఏ ప్రాంతానికి వచ్చారు? ఒకసారి 3వ వచనం చూడగలిగితే చిన్న మాట చదువుతున్నాను. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండేది. 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, ఆయన వాస్తవానికి వేరే మార్గం గుండా వెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళాలి. కానీ ఈ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చాను, అవసరం వచ్చింది. ఎందుకు అవసరం వచ్చిందంటే దేవుని సంకల్పములో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతం, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నది కనుక ఆ ప్రాంతం, ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాలని ఆయన అనాది సంకల్పం కనుక దానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళవలసి వచ్చింది. మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరకు యేసుక్రీస్తు వచ్చారు. అక్కడికే సమరయ స్త్రీ కూడా వచ్చింది. ఆమె అర్ధరాత్రి కాదు, సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చింది. బాగా, అది యాకోబు బావి అని అక్కడ రాయబడి ఉంది. యాకోబు బావి. యాకోబు ఎవరి స్వాస్థ్యం అని చెప్తారు అంటే, ఎవరికి మా సొంతం చెప్పుకుంటారంటే, మనందరికీ తెలుసు ఇశ్రాయేలీలు 12 గోత్రాలకి యాకోబు గారు పెద్ద. యాకోబు గారి యొక్క పిల్లలే గోత్రకర్తలు, ఇశ్రాయేలు గోత్రకర్తలు. కానీ యాకోబు బావి అనగానే ఎవరిది? మాది అన్న ఆలోచన ఉంటుంది. అందుకే ఉదయకాలం అంతా ఒకవేళ యూదులు అనబడిన వారు ఆ నీళ్ళని చేదుకుంటే, ఇక బయట మిగిలిన వారు, బయట అన్యులు అనబడిన వారు ఒకవేళ మధ్యాహ్నం పూట అందరూ వాడగిలిపోయిన తర్వాత ఒకవేళ వస్తూ ఉండొచ్చేమో బహుశా. ఇక్కడ సమరయ స్త్రీ కూడా మధ్యాహ్నం వేళ రావడానికి కారణం అదే ఉంటుంది తప్ప ఆవిడ తప్పుడుదను లేదా తప్పుడు వేషాలు వేస్తుందనో, చీకటి ఒప్పందాలు, చీకటి వ్యవహారాలు చేస్తుందనో మాత్రం దయచేసి అక్కడ లేదు ప్రియులారా. ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ పట్టపగలే మంచులకు వచ్చింది అక్కడికి, ఆ బావి దగ్గరికి. కాబట్టి బావి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నాకు కొంచెం నీళ్లు పోస్తారా అని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీళ్లు పోస్తారా అని అక్కడి నుంచి ప్రారంభించిన కాన్వర్జేషన్ మాట్లాడుతూ అది సందర్భం కాదు కనుక నేను దాన్ని ఎత్తుకోవటం లేదు. మనకి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు నేను మాట్లాడుతున్నాను. దాన్ని మాట్లాడుకోసం దాన్ని మాట్లాడుకోవచ్చు పై భాగం. ఇప్పుడు మనకి ఏంట భాగం? వాళ్ళిద్దరికీ ఆ బావి దగ్గర జరుగుతున్న విషయం దేని గురించి? ఆరాధన గురించి. ఎవరిని ఆరాధించడం? దేవుణ్ణి ఆరాధించడం. అదే ఇక్కడ జరుగుతున్న సందర్భం. ఏముంది అక్కడ? స్త్రీ అక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె జీవితంని ఎరిగినవాడైన, ఆమె ఏం చేస్తుందో ఎరిగినవాడు, ఆమె ఎలా ప్రవర్తిస్తుందో ఎరిగినవాడు,
ఆమె ఎలా నడుస్తుందో కూడా దేవునికి, యేసుక్రీస్తు వారికి తెలిసినవాడు, ఎరిగినవాడు. ఆమె కోసమే తెలుసా, లేకపోతే ఆయనకి అందరి గురించి తెలుసా? ఒక సమరయ స్త్రీ గురించే కాదు, యావత్తు ప్రపంచములో ఉన్న అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు ఆమె ఎవరు అంటే సమరయులు. సమరయ స్త్రీ అంటే సమరయ అనే ఒక జాతికి చెందిన ఒక స్త్రీ అని అర్థం. ఇంతకీ సమరయులు అంటే ఎవరు అని మీరు దయచేసి పెద్దగా ఆలోచించేకండి. సమరయులు కూడా ఇశ్రాయేలీలే. సమరయులు కూడా ఎవరు? ఇశ్రాయేలీలే. సమరయ అన్నది ఒక పట్టణం, షోమ్రోను అంటారు దాని పాత నిబంధనలో. కొత్త నిబంధన పేరు ఏమవుతుంది? సమరయ అని వచ్చింది. అహాబు వాళ్ళ బాబు ఈ షోమ్రోను అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు ఉమ్రీ. మీరు బైబిల్లో చదవగలిగితే రాజుల 2వ గ్రంథంలో కనబడతాడు, మనకు అర్థమవుతుంది. ఓకేనా? మొదటి గ్రంథంలో కూడా కనబడతాడు. మొదటి గ్రంథం 17వ అధ్యాయం, బహుశా 16వ అధ్యాయం. అయితే ఆ షోమ్రోను అనే ఒక పట్టణాన్ని రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలన చేశాడు అహాబు ఒక పితరులు. అంటే ఇంతకీ ఆ పట్టణం ఎవరి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అంటే ఇశ్రాయేలీలో ఉన్నదే. ఇంతకీ సమరయులు అంటే ఎవరంటే సింపుల్గా అర్థమవటానికి చెప్తున్నాను. రానున్న దినాల్లో ఈ సమరయుల గురించి పుట్టుపూర్వతలన్నీ కూడా మనం ఆ తర్వాత దేవుని కృప, దేవుని యొక్క సహాయం ఉంటే అవకాశం ఇస్తే మరొకసారి మాట్లాడుకోవచ్చు. సమరయులు అంటే ఎవరంటే ఇశ్రాయేలుల నుండి వెలివేయబడిన వారు. ఎందుకు వెలివేయబడ్డారు? ఇశ్రాయేలుని పెళ్లి చేసుకుని చెప్పాడు దేవుడు క్లియర్గా. దేవుని పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. కానీ వీళ్ళు వినలేదు. కొందరు అన్యుల్ని వివాహం చేసుకోవటం వల్ల ఇశ్రాయేలు నుంచి వెలివేయబడ్డారు, వీళ్ళు తోలివేయబడ్డారు, పక్కకి గెంటబడ్డారు. వాళ్ళని ఏమన్నారంటే మిశ్రిత జనాంగము అన్నారు, వారిని సమరయులు అన్నారు. ప్రియులారా, అది అంటే ఇప్పుడు ఈ సమరయ అనబడిన ఈ స్త్రీ యూదురాలు అయినప్పటికీ బహుశా ఈమె వేరే అన్య ఆచారాల కలిగిన వారిని వివాహం చేసుకుని ఉండాలి. అప్పుడు వెలివేయబడి ఉండాలి. అర్థమైంది కదా? ఎందుకంటే ఆవిడ మాట్లాడుతుంది, అక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆవిడ యూదురాలు. కానీ యూదులు అయినప్పటికీ, అంటే ఇజ్రాయేల్ అయినప్పటికీ వెలివేయబడ్డారు కనుక వాళ్ళు ఏమని పిలువబడ్డారంటే సమరయులుగా పిలువబడ్డారు. రైట్, ఇక్కడ వరకు మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈమె జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభువారికి అంతా తెలుసు అంటే అంతా తెలుసు ప్రియులారా, అంతా తెలుసు. ఈ సమరయులు కూడా యూదులే. వీరికి కూడా ధర్మశాస్త్రం గురించి తెలుసు. మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం, ఆ పంచకాండాల గురించి వీళ్ళకి కూడా తెలుసు. అది చెప్పాను కదా. ఎలా తెలుసు అంటే వాళ్ళు యూదులే కనుక, యూదుల నుంచి వెలివేయబడ్డారు కనుక. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విని, అయ్యా నీవు ప్రవక్తవని నాకు తెలుసు. ఎవరు ప్రవక్త అని మంచి గ్రహింపు వచ్చిందండి ఆవిడికి. ఏం గ్రహం వచ్చింది? నీవు ప్రవక్తవని నాకు తెలుసు. నేను గ్రహించొచ్చు. 19వ వచనం. అప్పుడు అసలు అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మంచి గ్రహింపు ఇది, మంచి గ్రహింపు. అయితే ఆవిడ ఈ గ్రహింపగలిగిన మాటలు మాట్లాడినప్పుడు ఆవిడ ఇంకేమంటుంది కింద, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. ఆవిడే చెప్తుందండి. ఏం చెబుతుంది? అయ్యా మీరు ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. ఆరాధన నాకు తెలుసు, నేను తెలియదనేమి కాదు. ఇప్పుడు మేము ఇక్కడ ఆరాధిస్తున్నాం, కానీ ఇక్కడ ఆరాధించకూడదని మీరు చెప్తారు. ఆరాధించాలని ప్లేస్ మరొకటి ఉందని కూడా మీరు చెప్తారు. అది కూడా నాకు తెలుసు. అది ఎక్కడుందంట? యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు. యెరూషలేము మందిరములో ఆరాధించాలని మీరు చెబుతున్న సంగతి నాకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారితో ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు క్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్న సమరయ స్త్రీ. మీరు ఆలోచించేయండి. కానీ మనం ఆవిడ్ని ఒక భయంకరమైన తప్పుడిది అని చాలా నింద వేసామండి. చాలా పొరపాటు చేస్తున్నారు పిల్లారా. సరి చేసుకోండి.
బైబిల్లో ఆవిడ గురించి లేదు. బైబిల్లో దొంగ అంటే దొంగ వీడు రాయబడింది, బందిపోటు దొంగ అంటే బందిపోటు దొంగ రాయబడింది, మూర్ఖుడైతే మూర్ఖుడు రాయబడింది, వ్యభిచారి అయితే వ్యభిచారి రాయబడింది, పాపి అంటే పాపి అని రాయబడింది. అంటే ఒక వ్యక్తి గురించి వారి యొక్క ట్యాగ్ ఏముందో దెయ్యం పట్టిన వాళ్ళని దెయ్యం పట్టిన రాయబడింది. కానీ సమరయ స్త్రీ గురించి వ్యభిచారం రాయలేదు, సమరయ స్త్రీ అని రాయబడింది. నువ్వు అక్కడ వరకు ఆలోచించు, అక్కడ ఏం జరుగుతుందో సందర్భాన్ని ఆలోచించు, అప్పుడు మనకి చాలా సంగతులు అర్థమైతే ప్రియమైన దేవుని సంగమా. యేసుక్రీస్తు ప్రభువారితో సమరయ స్త్రీ ఒక భౌతికపరమైన మాటలు మాట్లాడుతుంది, భౌతికపరమైన సంగతులు మాట్లాడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈమెకు మాత్రం ఏం చెప్తున్నాడంటే జీవపు మాటలు చెబుతున్నాడు, ఆత్మ సంబంధమైన మాటలు చెప్తున్నాడు. ఆత్మ నేర్పు మాటలు చెప్పటానికి దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క అనాది సంకల్పాన్ని, ఆయన ఆలోచనను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమరయ స్త్రీ దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ సంగతి మనము గుర్తించాలి, ఈ సంగతి మనము గుర్తించాలి. ఈమె ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు స్థలమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడా, అక్కడ ఆరాధన గురించి మాట్లాడుతున్నా అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మొదట ఆరాధన 2 స్థలాలలో జరిగేది, 2 స్థలాల్లో. ఒకటి ఎక్కడ? యెరూషలేములో మందిరములో. రెండోది ఎక్కడ? సీనాయి పర్వతం మీద. ఎక్కడ? సీనాయి పర్వతం మీద ఆరాధన జరిగేది. ఆరాధన ప్రత్యక్షత జరిగింది ఆ పర్వతం పైన. ప్రత్యక్ష జరిగిన ఆ పర్వతం పైన ఆరాధన జరిగేది, దేవుని ఆరాధించేవారు. అదే చెబుతుంది అక్కడ సమరయ స్త్రీ. మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నాం, ఇది కాదని మీరు చెప్తారు, మీరు ఆరాధింప ప్లేస్ ఇంకో చోటు ఉందని చెప్తారు, అది నాకు తెలుసు అంటుంది. కానీ ఇప్పుడు ఆమె భౌతికపరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు ఒక ఆత్మ సంబంధమైన రీతిలో తీసుకెళ్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆమె హృదయంలో ఉన్న స్థలాలు అనే భౌతికపరమైన విషయాల్ని, భౌతికపరమైన సంగతుల్ని అక్కడ మాట్లాడుతున్నాడు. మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమెమో భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, కంటికి కనబడుతున్న మాటలు మాట్లాడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నత మాటలైనా మాట్లాడుతుండే ప్రియులారా. మోషే గారి కాలంలో సీనాయి పర్వతం మీద ఆరాధించారు. ఆ తర్వాత యెరూషలేములో ఉన్న మందిరంలోకి వచ్చి ఆరాధించే సమయం సొలొమోను గారు వచ్చిన దగ్గర నుంచి ఆరాధన ఎక్కడికి వచ్చిందంటే మందిరంలోనికి వచ్చింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ స్థలాల గురించి మాట్లాడతలేదు. సమరయ స్త్రీ స్థలాల గురించి మాట్లాడుతుంది, ప్లేసుల కోసం మాట్లాడుతుంది. కానీ యేసు స్థలాల గురించి మాట్లాడతలేదు. ఆయన మాట్లాడింది ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. స్థలాలను కొట్టివేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. స్థలాలను కొట్టేస్తున్నాడు ఆయన, సమయాలను కొట్టేస్తున్నాడు ఆయన. ఆరాధించే సమయాలు మీరు బాగా ఆలోచన చేయాలి, మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది మాటలు. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనను కొట్టివేయటం లేదు, స్థలాలను కొట్టివేస్తున్నాడు, ఆరాధన సమయాలని కొట్టివేస్తున్నాడు. సో 4వ అధ్యాయం 21 వచనం చదువు ఒకసారి. 21 వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అంటే సీనాయి పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. స్థలాలు కాదు, మరి ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ? స్థలాల గురించి మాట్లాడతారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఎక్కడ ఆరాధించాలి అని మాట్లాడుతున్నాడు. తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, నా మాట నమ్ముము, నా మాట నమ్ముమని బ్రతిమలాడుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. నా మాట నమ్ముము. అమ్మా అన్నాడండి ఆమెను. వ్యభిచారం కూడా అమ్మే అన్నాడు 8వ అధ్యాయం యోహాను సువార్త. కానీ అక్కడ పలికిన ఇంటెన్షన్ వేరు, ఇక్కడ పలికిన ఇంటెన్షన్ వేరు. అక్కడ ఉన్న సందర్భం వేరు, ఇక్కడ ఉన్న సందర్భం వేరు. అయితే అక్కడ ఆత్మకార్యం జరిగింది, ఇక్కడ ఆత్మకార్యం జరిగింది. కానీ అక్కడ ఆమె చేస్తున్నది ఒకటి, ఇక్కడ ఈమె చేస్తున్నది మరొకటి అనేది నువ్వు గుర్తించాలి, నువ్వు నేను కూడా. సో ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
ద్వారా ఏం మాటలు మనకు వినబడుతున్నాయంటే, నా మాట నమ్ముము. ఎందుకంత ప్రాధేయపడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఏమిటి ఆయనకి అంత కర్మ? ఆయనంత బ్రతిమోస పని ఉంది ఆయనకి? పిల్లాడు ఏదో డబ్బులు వాడు ఇంట్లో తీయలేదు కానీ డబ్బులు ఒక చోటే ఉన్నాయి. అమ్మ ఒక చోట పెట్టబోయి ఇంకో చోట పెట్టింది, మర్చిపోయింది. కానీ ఎవరు తీశారంటే పిల్లోడు తీశాడు అనుకుని పిల్లోడు కొట్టేస్తుంది అమ్మ. పిల్లోని విపరీతం కొట్టుతుంది. ఆవిడ పిల్లోడు నన్ను, అమ్మ దయచేసి నా మాట నమ్మమ్మ, ప్లీజ్ అమ్మ, నేను తీయలేదమ్మా, నమ్మమ్మని బ్రతిమాలుతాడు. అయినా తల్లి వినదు. ఎందుకంటే సత్యము చెబితే ఎవరూ నమ్మరు పిల్లారా, ఎవరు నమ్మరు. అదే అసత్యము చెబితే ఆలస్యం చేయకుండా నమ్మేస్తాం, అరక్షణ కూడా ఆలోచించకుండా నమ్మేస్తాం అబద్ధాన్ని. అందుకే ఇక్కడ అన్నాడు, అమ్మ నా మాట నమ్మమ్మ. దేని గురించి? స్థలాల గురించి కాదు, ఆరాధన. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆరాధన. పదే పిన్ చేసి మాట్లాడుతున్నాను. మీకు మీ హృదయాల్లో గూడు కట్టుకుపోవాలి, ఈ మాటలు సరిచేయబడాలి. సో సత్యం అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని, కానీ ఎవ్వరూ నమ్మరండి సత్యం చెబితే. నేను చెప్పిన మాట చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయము యోహాను సువార్త, యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఆ మాట కూడా. 8వ అధ్యాయము 45 వచ్చి చూద్దాం. 45 వచ్చును. నేను సత్యమని చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. 40 వచ్చును. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించని చెప్పి కింద, నేను సత్యము చెప్పుచున్నలా మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధించిన దేవుని మాటలు విన్ను, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. అంటే సత్యం ఎవరు వింటారు? సత్య సంబంధులు వింటారు. సత్య సంబంధుని మాటలు సత్య సంబంధులు వింటారు. అసత్యవాదులు అసత్యమైన మాటలు వింటారు. ఈరోజు ఇప్పుడు దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా ఏమని ప్రశ్న వేసుకోవాలి తెలుసా? నేను సత్య సంబంధినా లేదా అసత్య సంబంధినా? సాతాను సంబంధనా దేవుని సంబంధనా? నేను సాతాను పుత్రున్నా దేవుని పుత్రున్నా అని మనము ఆలోచన చేయాలి. సత్యము చెబుతున్న నమ్మరంట, కానీ అసత్యము చెబితే అందరూ నమ్ముతారంట. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రపంచం సత్యం నమ్మదు. సత్యం నమ్మదని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు, మనిషి హృదయాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అంటున్నాడు, మనసు ఎరిగిన ఆయన సత్యమును ఎవరు కూడా నమ్మరు. నేను ఏపాటి వాడినండి. మహాభక్తుడు గొప్ప ప్రవక్త ఇర్మియా గారు చెబితేనంట, చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనం. నేను పెందలకడే లేచి వారికి బోధించినను వారు నా మాట నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. ఎప్పుడంట ఇర్మియా గారు? పొద్దున్నే లేచి, ఆయన పెందలకడి లేచి, ఆయన ఎంత చెబుతున్నా, ఎంత గొగ్గోలు పెడుతున్నా ఆయన మాట ఎవ్వరూ నమ్మేవారు కాదంటండి. ఎవరు? అందుకే మనిషి హృదయాలు ఎరిగిన యేసుక్రీస్తు అన్నారు, మీరు సత్యాన్ని నమ్మర్రా. అందుకే యోహాను సువార్తలో అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువా, అందరి హృదయాలు తెలుసండి యేసుక్రీస్తు వారికి, అందరి దేవుడు కూడా. ఆ మాట వచ్చి చూద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశపరుచుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కర్లేదు. యేసుక్రీస్తు అందరి గురించి తెలుసంట, అందరి హృదయాలు తెలుసంట. అపోస్తుల కార్యాల్లో పేతురు గారు కూడా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆయన అంటాడు, ఇట్లని ప్రార్థన చేసును, అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువా, ఇదిగో ఈ ఇద్దరిలో ఎవరిని అపోస్తలత్వానికి ఎన్నుకోవాలో నువ్వు చెప్పని ఆ 2వ అధ్యాయం 21 వచ్చిన పుస్తకాలు చెప్తాడు పిల్లారా. అంటే అందరి హృదయాలు యేసుక్రీస్తు ప్రభు తెలుసు అంటే తెలుసు, అందరి హృదయాలు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆయనకి ఎవరి గురించి కూడా చెప్పవలసిన అవసరత లేదు ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఇక్కడ అన్నాడు, నా మాట నీవు నమ్ము. ఒక్క విషయం ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సత్యము చెబుతున్నాడు గనుక
ఆమెను మాట నమ్మమంటున్నాడు. ఇప్పుడు నేను కూడా చెబుతున్న మాట సత్యము అని మీరు ఎరిగితే నా మాట కూడా మీరు నమ్మాలి. నా మాట కూడా మీరు నమ్మాలి ప్రియులారా. నమ్ముతారా? నా మాట కూడా నమ్మాలని మీకు నా మనవి చేస్తున్నాను ప్రియులారా. ఏంటి నా మాట నమ్మేది? ప్రపంచ క్రైస్తవ్యములో ఉన్న మనం 4 గోడల మధ్యన ఒక భక్తి గీతము పాడి ఇదే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చేస్తున్న ఆరాధన, అది ఆరాధన కానే కాదు. అది దేవుడికి ఇష్టమైన ఆరాధన కాదు, దేవుడు కోరుకున్న ఆరాధన కాదు, దేవుడు చెప్పిన ఆరాధన కాదు అని ఇప్పుడు నేను చెప్పిన మాట కూడా మీరు నమ్మాలి అని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నమ్మిన వారు రక్షింపబడును ప్రియులారా, నమ్మని వారికి శిక్ష విధింపబడును. 4 గోడల మధ్యకి ఒక భక్తి పాట పాడి నేను దేవుని ఆరాధించాను అనుకున్న ఆరాధన అది దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు, అది నిజమైన ఆరాధన కానే కాదు. అందుకే అక్కడ అన్నాడు 22 చదువుకు ముగించుకుందాం. ఇదిగో మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మీరు తెలియని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెను ఒక కంక్లూజింగ్ ఇస్తున్నాడు అక్కడ ఈ అధ్యాయం ఎన్నికి వస్తున్నప్పుడు. అంటే తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన, మీరు తెలియని ఆరాధన, మేము తెలిసిన ఆరాధన. ఎందుకు తెలిసిన ఆరాధన ఏంటి, తెలియని ఆరాధన ఏంటి? ఓహో, ఆరాధన 2 రకాలా? తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన. అదేంటో వచ్చే వారం ధ్యానం చేద్దాం. దయచేసి తలలో ఉంచి కొనడమండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, కృపాభాగ్యం మాకు అనుగ్రహించి నీ ప్రేమను పంచి దయను పంచి మా జీవితాలు వెలిగించి ప్రయోజనకరంగా మార్చి శాశ్వతమైన సంపూర్ణమైన దీవెనగా మా జీవితాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. వినిన వాక్యం నిజమైన ఆరాధన మేము ఉన్నామో లేదో పరీక్షించుకునే భాగ్యం మాకు ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాస సమాధానం ఇప్పుడు ఇల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును సదా తోడుగుండును గాక. ఆమేన్. వందనాలు ప్రియులారా. థ్యాంక్ యూ.